అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్నడ హీరో నిర్మాత రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తమ సంస్థకు చెందిన 2 పాటలు కాపీ కొట్టారని ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలిమాతు, న్యాయ ఎల్లిదే అనే పాటలను రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ బ్యాచిలర్ పార్టీ సినిమాలో కాపీ కొట్టారని యశ్వంత్పుర పోలీస్ స్టేషన్లో ఎంఆర్టీ మ్యూజిక్ లో భాగస్వామి అయిన నవీన్ కుమార్ చేత తెలిపారు. తమ పర్మిషన్ తీసుకోలేదని ఆయన చెప్పారు. నవీన్ కుమార్ చేత ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న యశ్వంత్పుర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై స్పందించాలని కోరుతూ హీరో రక్షిత్ శెట్టికి నోటీసులు జారీ చేశారు. జూన్ 24న రక్షిత్ శెట్టిపై కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చేశాం. ఫిర్యాదుదారుడు మాకు కొన్ని పత్రాలిచ్చారు. ఈ విషయానికి సంబంధించి ఆదివారం రక్షిత్ శెట్టికి నోటీసు కూడా పంపించాం. షూటింగ్ కోసం రాష్ట్రం బయటకు వెళ్లిన అతను తిరిగొచ్చిన తర్వాత స్టేట్మెంట్ ను తీసుకుంటామని ఒక సీనియర్ పోలీస్ అధికారి సోమవారం మీడియాతో తెలిపారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ సినిమాలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ నటించారు. ఈ మూవీకి అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించగా రక్షిత్ శెట్టి తన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోపై నిర్మించారు. పాటలకు సంబంధించిన హక్కుల విషయమై గతంలో ఎంఆర్టీ స్టూడియోస్ రక్షిత్ శెట్టి సమావేశమైనప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదట. సప్తసాగరాలు దాటి, సైడ్ ఏ, సైడ్ బి సినిమాలతో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.